పెట్టినా మనం ప్రజా దర్బార్కు మనం అంటే చూడు ప్రజల ముందుకు వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. లేదు మేము మాట్లాడము, మా ఇష్టానుసారం మేము ఏ రకంగా అయినా మాట్లాడతాం, నాయకులను ఏ రకంగా అయినా మాట్లాడతాము అంటే ఆబ్వియస్లీ మీ పైన ఒక ఈగల్ అనే ఒక కన్ను ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరిని పర్సనల్ లైఫ్ లో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా. మీకు ఆ నాయకులు ఎవరన్నా అవినీతి చేశారా, లేకపోతే ఆ నాయకులు ఇప్పుడు ఏమన్నా చేసింది ఇప్పుడు చెప్పింది చేస్తామన్నది చేయనన్నారా, క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఏది కన్స్ట్రక్టెడ్ గా క్రిటిసైజ్ చేయండి, తప్పేం లేదు. క్రిటిసిజం లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతాము, వాళ్ళ పర్సనల్ లైఫ్ వరకు వెళ్తాము అంటే ఆబ్వియస్లీ మీరు చేసే కాన్సిక్వెన్స్, మీరు ఫేస్ చేసే కాన్సిక్వెన్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను అంటుంది ఏంటంటే పర్సనల్గా పోసాని కృష్ణమూర్తి గారు చిన్నపిల్లల గురించి వాళ్ళ భార్యల గురించి మాట్లాడడానికి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ అనుష గారును అరుణమ్మ మాట్లాడుతుంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం వస్తుందంటే వీళ్ళు ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని సైకో రాక్షసుడు ఏవేవో సంబోధిస్తూ ఇదే డిబేట్లో ఇదే వేదికలో ఎన్నోసార్లు నేను కూడా ఖండించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రవచనాల టైప్లో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. గమనించండి అమ్మ, మీరు గత డిబేట్లో మీరు మాట్లాడిన ఒకసారి మీకు వర్తించుకుని వాళ్ళ లక్ష్మణ్ మాట్లాడిన తర్వాత అన్వయ ఇచ్చిన మాటలకి ఎన్నోసార్లు మీకు ఎన్నోసార్లు నేను కూడా ఇదే లైవ్లో అమ్మ ఆగండి అలా మాట్లాడకూడదని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. నేను ఇప్పటికే అంటాను, ఇట్స్ నాట్ పర్సనల్ అలిగేషన్. ఇప్పుడు when it is comes to a చీఫ్ మినిస్టర్ చైర్ కి ఒక డెకరం ఉంటుందమ్మా, దాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇవాళ పోసన్ ఒక నిమిషం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక నిమిషం ఉండమ్మా, మాజీ ముఖ్యం అదే నేను చెప్తున్నాను. స్టాండ్ బయట మీరు తీసుకున్న స్టాండ్ అంటే అది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వినాలి. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అతని భార్యతో అతనికి ఏమి వైరుధ్యాలు ఉన్నాయి, లేకపోతే అతని కుటుంబ వైరుధ్యాలు, అది మీరు మాట్లాడలేదు. నేను అది కూడా చెప్తున్నా, మీరు ఎప్పుడు అలా మాట్లాడలేదు. కానీ అతన్ని పర్సనల్ గా మీరు సంబోధించింది మాత్రం సైకో రాక్షసుడు ఇలాంటివన్నీ మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు వినాలి. అందుకని ఒక నిమిషం, చైర్కి రెస్పెక్ట్ అలా కాదండి. మీరు ఇప్పుడు మీకు చెప్తున్నాను, పోసాని గారి మీద చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అన్నారని అభియోగంతో కేసు పెట్టినది ఏదైతే ఉందో ఇవాళ మీకు అది మీకు కూడా వర్తిస్తుంది. ఇవాళ మీరు వర్తించదు అన్నది మాత్రం ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకంటే మీరే చెప్పారు ఒక ఏగిల్ ఉంటుంది, ఒక డాక కన్నులా చూస్తుంటే ఇదే వేదికలు ఇదే వర్మగారి సాక్షి, కింద పొద్దున్న 7 గంటల డిబేట్లో రవి సాక్షి, ఎవరు కాదంటారు. మీరు సంబోధించేది ఇది కాకుండా ఏ రోజైనా ఉందా? కానీ పర్సనల్ గా మీరు ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాత్రం మాట్లాడలేదు. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదమ్మా, మీరు ఏ రోజు ఫ్యామిలీ మాట్లాడలే. మీరు మారిందల్లా అతన్ని సైకో అన్నారు, రాక్షసులు అన్నారు. ఇవాళ పోసాని గారు కూడా ఆయన్ని సంబోధించిన దాని మీద కేసు పెట్టారు. సార్ ఇప్పుడు 2 చేతులతో వస్తేనే కానీ సౌండ్ రాదు సార్, ఒక చేతితో రాదు. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఇనిషియేట్ అయిందో చూడండి. ఒక విధంగా ఫ్యామిలీలు మాట్లాడడం ఇద్దరిది తప్పే, అందులో ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. ఒకళ్ళు ముందు వీళ్ళు మాట్లాడారు కాబట్టి రెండోది వాళ్ళు మాట్లాడారు, తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదని నేను చెప్తున్నాను కదా. మీరు పోసాని గారిని అనుభవించి మాట్లాడుతున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు డిబేట్లో ఉన్నవాళ్ళు ఆయన్ని సైకో రాక్షసుడు ఏది పడితే అది పర్సనల్ గా అబ్యూజివ్ లాంగ్వేజ్. అది చీఫ్ మినిస్టర్ సైకో అంటే అబ్యూజివ్ కాకుండా ఇంకేమొద్దండి అన్నా గారు. సార్ రాజకీయంగా మీరు